వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలి. అధికారులకు చంద్రబాబు సూచనలు. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన. జగన్పై ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు విమర్శలు. ఆనాడు వద్దన్నారు, ఈనాడు తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. ఒబేరాయ్ హోటల్కు స్థల కేటాయింపుపై మాజీ టీటీడీ చైర్మన్ కుమన ఫైర్. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన డ్రామా చేశారని జగన్ను విమర్శించారు ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు. మా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడి అర్హులైన వారందరికీ ప్లాట్స్ ఇస్తామని చెప్పడం జరిగిందని, అయినా జగన్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విజయవాడలో ఒక బలప్రదర్శన చేశాడు. పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. దాని గురించి మీడియా ముఖం ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇది ఇప్పుడు ఇష్యూ కాదు. 1984లో మజీద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 2.4 ఎకరాల భూమిని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు కొనుగోలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం 1.70 లక్షల రూపాయలు ముందస్తుగా చెల్లించారు. మిగతా చెల్లించాల్సినటువంటి 2.5 లక్షల లావాదేవీకి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నా కానీ ఆ తరంలో అగ్రిమెంట్ విరుద్ధంగా మజీద్ వ్యవహరించాడు. ఈ విషయంపై సొసైటీ కోర్టుకు వెళ్ళింది. అది కోర్టులో ఉండగానే ఈ మజీద్ అనే వ్యక్తి దాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేయడం జరిగింది. ఇది ఇష్యూ ఇప్పుడు కాదు, 1984 నుంచి నడుస్తున్న కోర్టులో నడుస్తున్న ఇష్యూ. ఈ భూమిపై 1995లో కోర్టు డిగ్రీ ఇవ్వడం జరిగింది సొసైటీకి అనుకూలంగా. ఆ తర్వాత హైకోర్టులో వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఈ డిగ్రీని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత బెంచ్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో 2023లో హైకోర్టు స్పష్టంగా ఈ భూమి సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మసీదు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 31 లోపు భూమిని ఖాళీ చేయించాలని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలని ఏ ప్రభుత్వాలు కూడా స్వీకరించవు. ప్రభుత్వాల బాధ్యత ఉండదు, దాంట్లో ప్రభుత్వాలు చేసేది ఏముండదు అందులో. అది కూడా తెలియకుండా జగన్ రెడ్డి నానాయాగి చేశాడు. నిన్న పెద్ద ఎత్తున బలప్రదర్శన చేశాడు. అసలు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను. ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్ష మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్ గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం. అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు గాని ఉద్యోగస్తులకు పెన్షన్లు గాని ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రామ్ మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికి, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్లే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాం, దాన్ని కూడా జయప్రదం చేశాం. దీపం 2 గాని, అదే మరి స్త్రీ శక్తి గాని, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నీ క్రిమినల్ క్రెడిట్ ను, నీ లూటీ క్రెడిట్ ను ఎవరు చోరీ చేయరని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు
టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు చేసినన్ని పోలీస్ నియామకాలు ఇంకెవరూ చేపట్టలేదని ఆయన అన్నారు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. ఈరోజు క్రెడిట్ చోరీ అనే ఒక టాపిక్, దాని మీద సవివరంగా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులేస్తే ఎన్నికల్లో నేను గెలిచిపోతాను, ప్రజలు నాకు ఓట్లే వేస్తారనే ఒక దురాశతో అయిన కాడికి అప్పులు చేసి దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకు పంచి ఆ పంచిన డబ్బులతోనే నాకు ఓట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా, మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాను అనే ఒక తలంపుతో 2024 ఎన్నికల్లో బొక్క బోర్లా పడి అవమానపడి 11 సీట్లకే పరిమితమై ఆ అవమానాన్ని దిగమింగలేక ఈరోజు బెంగళూరులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు ఈ రాష్ట్రానికి చుట్టపు చూపుగా అతిథిగా వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరినో ఒకరిని రెచ్చగొట్టడం, ప్రజల్లోకి కొన్ని అర్థం లేని ఆరోపణలను తీసుకుపోవాలని చౌకబార విమర్శలు చేయాలని ఒక పనిగా పెట్టుకొని గత 18 నెలలుగా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ యువనేత నారా లోకేష్ బాబు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో, అభివృద్ధితో, ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే వాటిని చూసి సహించలేక, ఓర్వలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ తోల్రపాటి రాజు డిమాండ్ చేశారు. స్పందించాలి నారా లోకేష్ గారు వెంటనే, స్పందించాలి నారా లోకేష్ గారు వెంటనే, నెత్తమంత్రి వదలాలి నారా లోకేష్ గారికి వెంటనే, స్పందించాలి నారా లోకేష్ గారు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే, వర్ధిల్లాలి అఖిల భారత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే, విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే, న్యాయం చేయాలి మాకు వెంటనే, న్యాయం చేయాలి మాకు వెంటనే, న్యాయం చేయాలి. బీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వర్ధిల్లాలి, యువజన సమైక్య విద్యార్థి సమైక్య, వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి యువజన విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, బీపీపీ విధానాన్ని. ఒకసారి తమ్ముడు కొంచెం ఈ మధ్యలో గ్యాప్ లో ఏ వెహికల్స్ రాగలేదు, ఒక 5 నిమిషాలు మధ్య మిడిల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య మిడిల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మా హయాంలో కొండపై అపచారాలు జరిగాయని ఆరోపిస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పవిత్ర ప్రదేశమైన అలిపిరికి సమీపంలో
ఒబెరాయ్ హోటల్ కోసం టూరిజంకి స్థలాన్ని బదలాయిస్తూ చంద్రబాబు జీవో ఇచ్చారని తెలిపారు. మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబెరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ల అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈ రోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబెరాయ్కి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం. అంటే ఒబెరాయ్ హోటల్ వాళ్లకి చేసేస్తున్న మేలు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా 90 లక్షలకు 1% చొప్పున ఆ 90 లక్షలకు ఎంతనో 90,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఒబెరాయ్ వాళ్లు కట్టాల. కానీ ఇప్పుడు ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి దాదాపు 32 కోట్ల 60,95,000 రూపాయలను కూడా మాఫీ చేసింది. టూరిజం నుంచి టీటీడీకి, టీటీడీ నుంచి టూరిజానికి. ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో 100 సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పేదల పాలిట పెద్ద శాపమని అన్నారు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్. నీ ప్రభుత్వ పతనానికి పునాది రాళ్ళనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ పునాది రాళ్లపైన నీ కూటమి పార్టీలను సమాధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. యావత్ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలను తెచ్చి
అందులో 5 కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక 2 కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక 10 కళాశాలలు అవి కాక ఇంకో 10 కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది. ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారంతో ఈరోజు ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్కు నువ్వు రావటం జరిగింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు. దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అయ్యా, మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది, బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది, అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది, వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగ నమ్ముకుంటున్నావు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నావో 50 ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని ఎకరా 100 రూపాయలకంట. టీ తాగితే కూడా ఒక టీ 100 రూపాయలకు రావటం లేదు. భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది. ఎందుకురా నన్ను 100 రూపాయలకు అమ్మి పడేస్తున్నావు, నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాలా. 2 సంవత్సరాల పాటు బిల్డింగులు మనది, భూమి మనది, జీతాలు మనవి, ఇవన్నీ ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు వాళ్లకు ఆ స్టాఫ్కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్టీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఐఆర్టీలో 5 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్హెచ్జి మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీరిలో వర్మీ కంపోస్టింగ్, నేచురల్ ఫార్మింగ్ లో 30 మందికి, తేనె తయారీలో 15 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. इधर वाली साइड इधर यू कीप इट हियर दैट वन कीप इट हिंदी अच्छा मैडम उधर रख दो మళ్ళీ చూపిస్తాను. ఇన్ని రాణి ఇటు పక్క వచ్చేసింది, దాని మీదకి వెళ్ళిపోయింది, కింద ఎక్కడ ఉంది మా పక్కన ఎన్ని ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి చూసిందా ఇవన్నీ కూడా చూడండి, చిన్న చిన్న పరిగెడుతున్నాయి కదా. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మీనా వల్లూరు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. ఇక పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ మరికొంతమంది తటస్థులు నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా ఆధ్వర్యంలో గుబ్బల ఆర్లయ్య, లంక గణపతి, నీల నాగమల్లయ్య వీరితో పాటు 150 మంది జనసేనలో చేరారు. ఈరోజు మీనవల్లూరు గ్రామం నుంచి జోగి పార్టీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో 2021లో తెలుగుదేశం పార్టీ నుంచి పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయటం, స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు
కొన్ని కారణాల వల్ల కొన్ని మనస్పర్ధలతో ఉన్న, అలాగే పార్టీనిలో కొనసాగడం, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని మనస్పర్ధలతో దూరంగా ఉండడం జరిగింది. అతను మొన్న పార్టీకి రాజీనామా చేశారని తెలియడంతో మా యువ నాయకులు బుల్సెట్ రాజేష్ గారు అలాగే రాజా గారు వెళ్ళి, నీకు ఎందుకు నువ్వు రాజీనామా చేసావు, ఇలాగ మనందరం కలిసి ఉన్నాం కదా, నువ్వు వేరే పార్టీని వదలడం ఎందుకు అని అడిగితే, కాదు నాకు నేను అవుతే కనుక వేరే పార్టీలో జాయిన్ అవుదామని అని అనుకుంటావు, ఎందుకులే నువ్వు మన కూటమి నుంచి దూరం అవ్వద్దు, కూటమిలోనే ఉంది కానీ మాతోనే ఉంది కానీ అని పెద్ద చెప్పడం, అలాగే నేను అవుతే కనుక వాళ్ళతో కలిసి వెళ్ళలేనని చెప్పడంతో ఈరోజు ఇక్కడ పార్టీతో పాటు చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇక్కడ జనసేన పార్టీలో మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో బుల్సెట్టి రాజేష్ గారు అలాగే తోట రాజా గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం 2 కోట్ల రూపాయలను ప్రకటించారు నాగార్జున. ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.